చెరకు వాణిజ్య పంటగా దీర్ఘకాలం పాటు భూమిలో ఉండే పంట. సాగు చేసుకున్న రకాలను బట్టి చెరకును 9 నుంచి 12 నెలలకు నరుకుదల చేస్తారు. బాగా పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగా ఆడించినప్పుడే అధిక పంచదార, బెల్లం దిగుబడిని పొందగలం. పక్వానికి రాని తోటలు నరికితే రస నాణ్యత తక్కువగా ఉండి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే నరికేటప్పుడు గెడలను పైపైన తేల్చి నరికితే దాదాపుగా ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు చెరకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని శాస్త్రీయ అంచనా. కాబట్టి చెరకును భూమట్టానికి నరకడం వల్ల అధిక దిగుబడితో పాటు కార్సీ పంటలో పిలకల శాతం బాగా ఎక్కువగా ఉండి పంట ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. చెరకు తోటల పక్వత నిర్ధారణ నరకడంలో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరుకు నుంచి అధిక లాభాలు రావాలి, అధిక దిగుబడులు పెరగాలి అనుకుంటే కనుక మనం చెరుకు నరికేటప్పుడు కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చెరుకు నరకడానికి కనీసం ఒక 10-15 రోజుల ముందు ఎట్టి పరిస్థితులు కూడా నీరు పెట్టకూడదు. ఇలా ఆరడం వల్ల ఏంటంటే ఆ సుక్రోజ్ కంటెంట్ అనేది ఆ చెరుకు గడలో అది కన్సాలిడేట్ అయ్యి షుగర్ రికవరీ పెరగడానికి ఇది ఒక దోహదం పడుతుంది. రైతులు తొందరపడకుండా వాళ్ళ వేసిన రకాన్ని బట్టి, అదేవిధంగా ఇందులో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి కటింగ్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఈ రసనాణ్యత పరీక్ష అనేది చేస్తారు. బ్రిక్స్ రీడింగ్ అంటాం. బ్రిక్స్ రీడింగ్ మీటర్ అని ఉంటుంది. ఆ మీటర్లో మొదల దగ్గర ఉన్న ముక్క, మధ్యలో ఉన్న ముక్కని, అదేవిధంగా గడతాలకి పైభాగం, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా రసాన్ని సేకరించి యావరేజ్గా తీసుకునేటప్పుడు ఆ బ్రిక్స్ రీడింగ్ 18 కన్నా ఎక్కువ ఉండాలి. నరికేటప్పుడు కూడా పదునైన కత్తులు వాడాలి. భూమట్టానికి దగ్గరగా ఎంత వీలైతే అంత దగ్గరగా చెరుకు నరకడం అనేది చేయాలి. ఎందుకంటే ఎక్కువ సుక్రోజ్ కంటెంట్ అంతా కూడా మనకి గడతాలక దిగువ భాగంలోని మొదల భాగంలోనే ఉంటుంది. అదేవిధంగా నరికేటప్పుడు కూడా దుబ్బు కదిలిపోకూడదు. ఇక నరికేటప్పుడు కనుక దుబ్బు కదిలితే మొలక దెబ్బతినేస్తుంది తర్వాత కారిస్ తోటలు. కాబట్టి ఆరిన పొలాన్ని భూమట్టానికి దగ్గరగా నరకడం వల్ల కూడా మనకి రసనాణ్యత పెరగడం, అదేవిధంగా మన కేన్ బరువు కూడా ఎక్కువగా వచ్చి మనకి రైతుకి నికరాదాయంగా ఉంటుంది. అదే మూడులుగా వదిలేశారంటే ఒక ఎకరానికి 2.5 నుంచి 4 టన్నుల వరకు మనం అక్కడే నష్టపోతున్నాం. నరికిన తర్వాత మనకి 24 గంటల లోపలే మనం షుగర్ ఫ్యాక్టరీ పంపించేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. నరికిన తర్వాత ఎంత త్వరగా మన ఫ్యాక్టరీలోకి వెళ్ళి గానుగాడితే అక్కడ ఒకటి రికవరీ పెరుగుతుంది, రసనాణ్యత బాగుంటుంది, చక్కెర దిగుబడి బాగొస్తుంది. నరికిన తర్వాత చెరుకు ఫ్యాక్టరీకి కానీ బెల్లానికి వెళ్ళటానికి ఏదైనా ఆలస్యం జరిగితే అప్పుడు కూడా చెరుకు కొంతవరకు రసనాణ్యత దెబ్బతినడం కానీ బరువు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చెరుకు నరికిన తర్వాత రైతులు ఆ కట్టలు కట్టినటువంటి చెరుకుని నీడలో నెట్లు వేయాలి. అది కూడా ఒక 2 మీటర్లు ఎత్తు వచ్చే విధంగా కట్టలని ఒక సర్దుబాటు చేసుకొని నీడలో నెట్లు వేయాలి. ఒకవేళ చెట్టు నీడ కానీ నీడ లేని పరిస్థితుల్లో నెట్టు వేసిన తర్వాత దాని మీద ఒక 4 నుంచి 6 అంగుళాల దలసర మన చెరుకు తాలూకు చప్పు ఉంటుంది. దాన్ని మనం 3 నుంచి 6 అంగుళాలు కనుక కప్పి ఉంచి అలా ఉంచడం వల్ల కూడా ఎండ వేడిమికి మనం నరికినటువంటి చెరుకు దెబ్బతినకుండా ఉంటుంది. సమ్మర్ అంటే మనకి ఫిబ్రవరి తర్వాత నరికేటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మనం రవాణా సమయానికి చేయలేకపోతే చెరుకు చొప్ప కప్పిన తర్వాత దాని మీద వాటర్ అంటే నీరు అప్పుడప్పుడు చిలకరిస్తూ ఉంటే ఆ చెమ్మ కాసి మనకి బరువు తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా రైతు సోదరులు మరి తీసుకోవాలి. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీకి పంపించేటప్పుడు కానీ లేదా బెల్లానికి పంపించినా కానీ ఆరోగ్యకరమైన చెరుకును మాత్రమే మనం ఫ్యాక్టరీలకు కానీ పంపించాలి. ఒక్కొక్కసారి చచ్చిపోయిన మోడులు కానీ లేదా చేను పడిపోతుంది, ఒక్కోసారి చెరుకు పడిపోయి పిలకలు వచ్చేస్తుంటాయి. రైతులు ఏం చేస్తారంటే ఆ పిలకలను కూడా నరికేసి ఫ్యాక్టరీకి పంపిస్తారు. కానీ అందులో రసనాణ్యత బాగా దెబ్బతినేస్తుంది. దెబ్బతిన్నటువంటి చెరుకు కానీ లేదంటే శిలీంధ్రాలు బాడిన జబ్బు పడినటువంటి చెరుకులు కానీ లేదా ఈ అడవి పందులు ఇలాంటి వాటిని కొట్టేసిన చెరుకు కానీ ఎలుకలు తినేసి వదిలేసినటువంటి చెరుకు గడలు కానీ ఇలాంటి వాటిని మనం ఆరోగ్యకరమైనటువంటి చెరుకుతో కలిపి పంపించకూడదు. ఇలాంటివన్నిటిని కూడా సెపరేట్ చేసి దాన్ని ఒక లాట్ కిందనో ఒక వేరేగా పంపించుకోవడం లేదా లోకల్గా మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రైతులు ఇంకోటి ఏంటంటే నరికేటప్పుడు ఆ గడ తాలూకు చివర మోసులు ఉంటాయి, అంటే దవ్వ ప్రాంతం ఉంటుంది, పైన ఆకులు ఉంటాయి. ఈ చెరుకు చోరు అంటే మనకి రెలిచేటప్పుడు అంటే ఆకులు గడ నుంచి ఆకులు వేరు చేసేటప్పుడు ఆ ముక్కలు కొట్టేటప్పుడు పైన దవ్వ కూడా ఎక్కువ వదిలేస్తుంటారు రైతులు. అలాగే దవ్వ ప్రాంత భాగాన్ని కూడా ఎక్కువ వదిలేస్తే కూడా మనకి రికవరీ తక్కువ అవుతుంది. కాబట్టి చెరుకు నరికేటప్పుడే చెరుకు తాలూకు పొడవును బట్టి చివరి దవ్వ భాగాన్ని
ఆకుల భాగాన్ని కలవకుండా చూసుకోవాలి. వేరే చెత్త కానీ చివర మోసులు కానీ వీటితో కలవకుండా మనం షుగర్ ఫ్యాక్టరీకి పంపించగలిగితే మనకి ఆరోగ్యకరమైనటువంటి చెరుకు ఫ్యాక్టరీకి వెళ్ళి మంచి రికవరీ, మంచి షుగర్ రికవరీ వచ్చి మనకి రాబోయే రోజుల్లో ధర పెరుగుతుంది. మంచి నికరాదాయాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది.